పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేతులు జాచి బిగ్గరగా ప్రభుని గణపరచుదా. హల్లెలూయా. జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేరట మన నాయకులు, మన ప్రియులు, అభిషక్తులు నోయలయ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి, అలాగే ప్రెసిడెంట్ అయ్య గారు భగవాన్ దాస్ అయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏపీ స్టేట్ కౌన్సిల్లో ఉన్న నాయకులకు, అధినేతలకు, అభిషక్తులకు, ఏరియా పాస్టర్స్ అందరికీ పేరు పేరున, అలాగే పాస్టర్ అమ్మగారులకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా ఈ 84వ జనరల్ కన్వెన్షన్లో నిలవటానికి, మీతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి చక్కటి ఆధిక్యత దేవుడు అనుగ్రహించాడు. సమస్త మహిమ దేవాది దేవునికే కలుగునుగాక. ఈ స్థలంలో నిలవటానికి నేను అర్హుని కాదు, యోగ్యుని కాదు. దేవుడిచ్చిన ఒక ఆధిక్యతగా భావించి, ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని అయ్యగారు ఎంతో ప్రేమిస్తున్నారు. విజయనగర పట్టణాన్ని కూడా వారు ప్రేమించి ఈరోజు ఈ రీతిగా ఈ సభలలో పాలు పంచుకొని గత 3 దినాలుగా దేవుని వాక్య ప్రత్యక్షతలో ఎంతో ఆనందిస్తున్నాను. నా మట్టుకు నేను ఈ దినం కూడా చక్కటి వర్తమానం అయ్యగారు మనకి అందించారు. వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. మనం తునీకరించబడుట హెచ్చింపబడటానికి అని చక్కటి అద్భుతమైన సందేశం విన్నా. హెచ్చింపబడాలంటే తునీకరింపబడటం తప్పదు అని అయ్యగారు చక్కటి వర్తమానం అందించారు. కొద్ది నిమిషాలు నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి ముందుకు వెళ్దాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం ధ్యానం చేయగలిగితే, ప్రవక్త అయిన హగ్గై ద్వారా దేవాది దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఒక ప్రశ్న 1వ అధ్యాయం 2వ వచనములో అంటున్నాడు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడైయుండగా మీరు శరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ఆమేన్. చాలండి. చదువుబడిన లేఖన భాగములలో దేవుడు తన ప్రవక్త ద్వారా పెద్దలకు, నాయకులకు, యోధా జనాంగానికి, ఇజ్రాయెల్ ప్రజలకు ఒక ప్రకటన లేక ఒక ఆజ్ఞ చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరం పాడై ఉండగా శరంబు వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అని తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని ఆశ, దేవుని కోరిక మందిరము కట్టబడాలి. ఆ క్రింద వచనాలకి మనం వెళ్తే, జీవితాలు ఎందుకు స్తంభించిపోతాయి, బ్రతుకులో ఎందుకు నెమ్మది, శాంతి, సమాధానం ఉండదు అంటే దేవుని మందిరం శిథిలమైపోవటమే అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎంతోమంది జీవితాలు స్తంభించిపోతున్నాయి. జీవితంలో వారు ఆశించిన స్థితికి వారు వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏమిటంటే, దేవుడు ఆశించిన రీతిగా మందిరము కట్టబడలేదు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు సంచరించడానికి అనుకూలంగా మందిరం లేదు. దేవుని మందిరములో బలిపీఠం మీద బలులు అర్పించబడటం లేదు. మందిరములో చేయవలసిన కార్యక్రమాలు జరగటం లేదు. ధూపం వేయబడట్లేదు. ప్రార్థన అనే ధూపం మందిరంలో బలిపీఠం మీద నిత్యము అది మండుతూనే ఉండాలి, ధూపం వేయబడుతూనే ఉండాలి. వాక్యము ప్రకటించబడాలి, కానీ ప్రకటించబడటం లేదు. ఉపదేశము ఉండాలి, ఉపదేశం లేనే లేదు. కనుక దేవుడు ఆశిస్తున్నాడు, నా మందిరం పాడై ఉండగా శరంబు వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటుండగా వారు అంటున్నారు, సమయం ఇంకా రాలేదు. గమనించారా? పరిశుద్ధ గ్రంథములు ఎంతోమందిని మనం చూడొచ్చు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, ఇర్మియా గారు అంటున్నారు, నేను ఇంకా బాలుడనై ఉన్నాను అంటాడు. అలాగే మోసే విషయానికి వెళ్తే మోసే అంటున్నాడు,
దేవుడు తన ప్రజలను విడిపించటానికి మోషేని ఏర్పరచుకొని పంపించడానికి ఇష్టపడితే మోషే అంటున్నాడు, నేను నోటి మాంద్యము గలవాడును అంటున్నాడు. అలాగే నినివే పట్టణ ప్రజల రక్షణార్థమై యోనాను పంపిస్తే తర్షీషునకు పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని పని కొరకై దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు వారు నిర్లక్ష్య పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆశించింది ఏమంటే చేయలేకపోతున్నట్లు మనం చూస్తున్నాం. నిజమే, దేవుని వాక్యమని మనం పరిశీలన చేస్తే మొదటి అధ్యాయంలోనే అక్కడ అంటున్నాడు, మీరు బట్టలు ధరిస్తున్నారు కానీ చల్ల ఆగటం లేదు, తింటున్నారు కానీ కడుపు నిండటం లేదు, త్రాగుతున్నారు కానీ దప్పికి తీరట్లేదు, సంపాదిస్తున్నారు కానీ చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉంది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. 9వ వచనానికి వెళ్తే విస్తారంగా పంట పండాలని ఆశించారు కానీ కొంచెమే పండుతుంది, దానిని మీరు ఇంటికి తీసుకొస్తున్నారు కానీ దానిని నేను చెదరగొడుతున్నాను. కారణం ఏమిటి? మందిరం పాడైపోయింది. శిథిలమైన మందిరం సుమారుగా 14-15 సంవత్సరాలు మందిరం శిథిలమైపోయి ఉండగా శరంబు వేసిన ఇండ్లలో నివసిస్తూ ఉన్నారు. అంటే అర్థం, వారు ఇల్లులు కట్టుకోవడానికి వారికి సమయం ఉంది, వారి పంట పొలాలు సేద్యపరచుకోవటానికి వారికి సమయం ఉంది, ఉద్యోగం చేయటానికి వారికి సమయం ఉంది. వారు ఏది అనుకుంటున్నారో, వారు ఏది తలుస్తున్నారో అది సక్రమంగానే చేస్తూ ఉన్నారు. కానీ పాడైన మందిరాన్ని మాత్రం కట్టడానికి వారికి సమయం లేదు. ఒక మాటలో చెప్పాలంటే, మన ఇల్లు మనం కట్టుకోలేకపోతున్నాం, మన బ్రతుకులు మనం సరి చేసుకోలేకపోతున్నాం, మన కుటుంబాన్ని మనం పోషించుకోలేకపోతున్నాం. దేవుని మందిరం కట్టగలమా? దేవుని మందిరం కట్టడం మన వలన సాధ్యమా అని తలంచి ఆ మందిరాన్ని ఆ రీతిగానే విడిచిపెట్టారు. దేవుడు అంటున్నాడు, మీరు ఈ రీతిగా మందిరాన్ని నిర్లక్ష్య పెట్టారు కనుక, దేవుని పనిని నిర్లక్ష్య పెట్టారు కనుక మీ జీవితంలో ఏది అనుభవించలేరు. ఆ కిందకి ఆ 10, 11, 12 వచనాల్లో మనం పరిశీలన చేస్తే పంట పండదు అన్నాడు, ద్రాక్షరసము కానీ మీరు పానం చేయలేరన్నాడు, క్షామాన్ని కలుగజేస్తాను అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆలోచించవలసింది నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం ధ్యానం చేస్తే మందిరపు ప్రాకారాలు కూల్చబడినప్పుడు, అగ్ని చేత గుమ్మాలు కాల్చబడినప్పుడు 2 అధ్యాయాలలో మనం చూస్తున్నాం. నెహెమ్యా కన్నీరు కార్చుచు ఉపవాసాలు ఉండి ప్రార్థించి పడద్రోయబడిన మందిరాలను తిరిగి కట్టాడు. చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. ఆ భారం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. పడద్రోయబడిన ప్రాకారాలు తిరిగి కట్టడానికి పూనుకున్నట్లు చూస్తున్నాం. కానీ హగ్గై గ్రంథములో ఏమంటే ప్రజలు, అధికారులు, నాయకులు మందిరాన్ని పట్టించుకోవడమే మానేశారు. అలాగే కీర్తనల గ్రంథం మనం ధ్యానం చేస్తే 132వ కీర్తన 3, 4, 5 చరణాలు మనం చదివితే దావీదు గారు మనకి ఇక్కడ కనబడతారు. మందిరం పట్ల ఆయనకున్న మక్కువ మనం చూడొచ్చు. దేవుని మందిరము పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే 132వ కీర్తన 2వ చరణం, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కన్ను రెప్పలకు కొనికి పాటు రానియ్యను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెహెమ్యాలో ఒక పట్టుదల, దావీదులో ఒక పట్టుదల మనం చూస్తున్నాం. ఒక మాటలో మనం ఆలోచించగలిగితే దేవుడు అన్నాడు, నీ చేతులు రక్తంతో నిండుకొని ఉన్నావు గనక మందిరము కట్టడానికి వేర్లేదు అన్నాడు. నీ కడుపున పుట్టిన ఉద్భవిస్తున్న సొలొమోను మందిరం కడతాడు అన్నాడు. గమనించారా? దేవుడు ఒక వ్యక్తిని తిరస్కరించినప్పుడు, తునీకరించినప్పుడు చేయదలిచిన పని సక్రంగా చేయలేం. ఎందుకంటే దేవుడు వద్దన్నాడు. నీ వల్ల మందిరం కట్టడం నాకు ఇష్టం లేదన్నాడు. నువ్వు ఒక నరహంతకుడివి, నువ్వు ఒక జారుడివి, నువ్వు ఒక వ్యభిచారివి, నువ్వు రక్తం చిందించావు. గమనించారా? అదే మాట నాతో కానీ దేవుడు మాట్లాడితే నేను మందిరం కట్టడానికి ఇష్టపడను, మందిరం విషయమై మక్కువ నాకు ఉండదు. ఎందుకంటే దేవుడు నన్ను అసహించుకున్నాడు,
నువ్వు మందిరం కట్టడానికి వీరలేదు అన్నాడు. నీ కడుపును పుట్టిన సొలొమోను ద్వారా మందిరం కట్టబడుతుంది. కానీ బైబిల్ మనం పరిశీలన చేస్తే దావీదును దేవుడు తిరస్కరించిన మందిరము పట్ల మక్కువ కలిగి దేవుని పనికి కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్ర సమకూర్చాడంట. శక్తికి మించి సమస్తమనం సమకూర్చి, గమనించారా, తన కుమారుడైన సొలొమోను కట్టే మందిరము కొరకు ఈ పని బహు గొప్పది, ఇది మనుషునిది కాదు, దేవునికే. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచుదాం. ఆ విధంగా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఎంతోమంది రాత్రింపగళ్ళు దేవుని కొరకు అన్వేషిస్తూ ఉన్నారు. కానీ ఈ దినాలలో ప్రపంచ దేశాలు నాశనం అయిపోవటానికి కారణం ఏమిటి అంటే, గమనించారా, కుటుంబాలలో నెమ్మది లేకపోవటానికి కారణం ఏమిటంటే దేవుని పని చేయటానికి ఆసక్తి లేకపోవటమే. దేవుడు ఉపదేశం అగ్గై ద్వారా ఇవ్వలేదు, ఆజ్ఞ ఇచ్చాడు. గమనించారా, ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంటే పెద్దలతో మాట్లాడుతున్నారు. మన సీనియర్ సేవకులు మాట్లాడుతూ అంటారు, పెద్దలు సరిగ్గా ఉంటే సంఘం బాగుంటుందంట. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచుదాం. కానీ నాయకులు, పెద్దలు మందిరాన్ని పక్కన పెట్టేశారు, నిర్లక్ష్యం పెట్టారు. తిమోతి పత్రికలో 2వ పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు తిమోతికి మాట్లాడుతూ అంటున్నాడు, సమయమనక అసమయమనక శ్రమపడు. ఏం చేయాలి? శ్రమ పడాలి అంటాడు. నిజమే, సమయమనక అసమయమనక మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ధ్యానం చేయగలిగితే ఈ భూమి మీద ఉన్న 3.5 సంవత్సరాల్లో కూడా ఎండవేళ పగటి వేళ పరిచర్య చేస్తూనే వచ్చాడు. అద్భుతముగా ఆయన రాత్రింపగళ్ళు ఎండవేళ ఒక సమరయ స్త్రీతో ఆయన మాట్లాడినట్లు చూస్తున్నాం. ఒక రాత్రి వేళ నికోదేముతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. అనగా రాత్రింపగళ్ళు ఆయన కష్టపడ్డాడు, రాత్రింపగళ్ళు దేవుని సేవ చేశాడు. అదే రీతిగా నేటి జనాంగం, దేవుని ప్రజలు, దేవుని నాయకులు, సేవకులు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. గమనించారా, ఈ దినాలలో ఆ విధంగా పని జరగగలిగితే, దేవుని పని చేయడానికి ఆసక్తి చూపగలిగితే, దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనము కానీ లోబడగలిగితే ఖచ్చితంగా 8వ వచనములు అంటాడు, మీరు పర్వతములెక్కి మ్రానులు నరికి తీసుకొచ్చి నా మందిరాన్ని కట్టండి, దానిని బట్టి నేను సంతోషిస్తాను, దానిని బట్టి నన్ను నేను ఘనపరుచుకుంటాను. అద్భుతమైన మాట రాశాడు. దేవుడు ఆనందించాలి అంటే, దేవుడు సంతోషించాలి అంటే, దేవాది దేవునికి మహిమ కలగాలి అంటే, ఆయన నామం భూమి మీద హెచ్చింపబడాలి అంటే మందిరము కట్టబడాలి. ఖచ్చితంగా మందిరం ఎప్పుడైతే కట్టబడిందో ఆయన సంతోషిస్తాడంట, ఆయన ఆనందిస్తాడు, ఆయన మహిమపరచబడతాడు అంటున్నాడు. అందుకే యోహాను గ్రంథకర్త సువార్తలో 17వ అధ్యాయం 4వ వచనములో అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్తి చేసి తండ్రి నేను నిన్ను మహిమపరిచాను. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచుదాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేశాను అంటున్నాడు. ఈ దినాన్న మనం చేయవలసిన పని అదే. దేవుడు ఏదైతే మనకు అప్పగించాడో, ఏదైతే చేయాలని దేవుడు మనం పురుకొల్పుతున్నాడో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో, ప్రేరణలో మనం ఆ పని సంపూర్తి చేస్తే ఖచ్చితంగా దేవుని మహిమపరిచిన వారం అవుతాం, దేవుని ఘనపరిచిన వారం అవుతాం. ఎప్పుడైతే దేవుని పని సంపూర్తి చేయబడుతుందో, ఎప్పుడైతే నీ బాధ్యత నువ్వు గుర్తెరిగి చేస్తున్నావో, ఖచ్చితంగా భూమి మీద ఆయన నామం హెచ్చింపబడుతుంది. బంధకాల నుంచి సమాజం విడుదల పొందుతుంది. ప్రపంచ దేశాల పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏంటి కారణం? దేవునికి చెందవలసిన మహిమను ఆరోపించలేకపోవటమే, దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చలేకపోవటమే ఖచ్చితంగా ఈ స్థితికి కారణం, ఈ పరిస్థితులకు కారణం. గమనించారా, ఇర్మియా గ్రంథకర్త 5వ అధ్యాయం 24-25 వచనాలలో అంటున్నాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పిస్తున్నాయి, మీకు క్షేమము కలగకుండుటకు కారణం మీ పాపములే. గమనించారా, ప్రపంచం పాపముతో నిండుకుంటూ ఉంది. ఎందుకు క్షేమం అనుభవించలేకపోతుంది? ఎందుకు క్షేమం అనుభవిస్తున్నారు? హగ్గై గ్రంథం 1వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో మనం చూస్తున్నాం.
10:11 మీకు క్షామం కలుగును అన్నాడు. క్షామం పుట్టిస్తానన్నాడు. ఎందుకు? కారణం ఏంటి? దేవుని మాట వినకపోవటమే. దేవుడు హెచ్చరించిన రీతిగా ఆ పని మనం చేయకపోవడమే కారణమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. గమనించారా? సంఘాన్ని ప్రేమించి అత్యున్నతమైన సింహాసాన్ని విడిచిపెట్టి ఆ మహాభాగ్యమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి రిక్తునిగా చేయబడ్డాడు. కారణం తండ్రి అప్పగించిన పని సంపూర్తి చేయటానికి. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచుదాం. సమస్తాన్ని విడిచిపెట్టాడు. రిక్తునిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అంతేకాదు 3వ అధ్యాయంలో ఈ ఫిలిప్పీ పత్రికలో 9, 10, 11 వచనాలలో పౌలు అంటున్నాడు, నాకు ఏవైతే కలిగి ఉన్నానో, ఏవైతే నేను సంపాదించానో ఆయన కొరకు, ఆయన అప్పగించిన పని కొరకు పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఈ దినం అదే అనుభవంలోనికి మనం రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయంలో హగ్గై గ్రంథానికి వెళ్దాం. 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ విషయం అంటే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా, గమనించారా, సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునే. స్తోత్రం చెప్దామా? ఈ 2 అధ్యాయాలలో దేవుని సంగమా 5 మారులు ఈ మాట రాశాడు. 2 అధ్యాయాలలో నీ ప్రవర్తనను గురించి ఆలోచించు. గమనించారా? చాలా విచారకరమైన సంఘటన ఏమిటంటే, దేవుని మందిరం పాడై ఉండగా ఆలోచించే నాదుడే లేడు. మందిరం విషయమే పట్టించుకునే నాదుడే లేడు. అందుకే అంటున్నాడు 5 మారులు హెచ్చరిక చేస్తున్నాడు. ఆలోచించండి, మీరు ఏం చేస్తున్నారో ఆలోచించండి, ఎలా బ్రతుకుతున్నారో ఆలోచించండి, ఏ రీతిగా మీ ప్రవర్తన ఉందో ఆలోచించండి. గమనించారా? నీతి ప్రవర్తనని, యుక్తమైన ప్రవర్తనని, యోగ్యమైన ప్రవర్తనని, ఎన్నో విషయాలు ప్రవర్తన విషయమై దేవుడు మనకి ఒక హెచ్చరిక పరిశుద్ధ లేఖనాలలో రాశాడు. కానీ వీరు ఆలోచించమని దేవుడు హెచ్చరించిన ఒక మాట అంటున్నారు, సమయము లేదు, సమయము లేదు. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే గమనించారా? ఆ అత్యున్నతమైన సింహాసనం మీద మహిమతో నింపబడిన దేవుడు ఈ దినాన నీ నా హృదయంలో నివసించాలని ఆశపడుతున్నాడు. నాలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. గమనించారా? మన బేగమే ఆత్మీయంగా ఆలోచిస్తే ఒక మందిరం, కానీ ఈ మందిరం దేవుడు నివసించవలసిన మందిరం, దేవుడు సంచరించవలసిన మందిరం పాడైపోయింది. గమనించారా? గ్రహించేవాడు ఉన్నాడా? ఈ దేవాలయం అపవిత్రపరచబడింది ఎరిగిన వాడున్నాడా? యోచించిన వాడున్నాడా? లేడు. గమనించారా? నా జీవితం నాశనం అయిపోతుంది, కానీ నాకు అర్థం కావట్లేదు. నా బ్రతుకు నేను పాడు చేసుకుంటున్నాను, నాకు అర్థం కావట్లేదు. నా జీవితం ఎందుకు ఇలా అయింది? ఆలోచించే సమయం కూడా నాకు లేదు. అక్కడ అంటున్నాడు, నీ ప్రవర్తన గురించి నీవు ఆలోచించు. గమనించారా? ప్రతి దానికి కారణం ఉంటుంది. అది మనం తెలుసుకోగలిగితే మన స్థితిలో ఉన్నతమైన మార్పు వస్తుంది. చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. దేవుడు తప్పకుండా నువ్వు ఎప్పుడైతే నీ స్థితిని నువ్వు ఎరిగి ఉన్నావో గ్రహించగలవు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఆయన మనకు టెస్టులు అన్నీ చేసి నీ హార్ట్లో ఒక హోల్ ఉంది, వెంటనే నీకు ఆపరేషన్ చేయాలి లేకపోతే చనిపోతావు అని డాక్టర్ గారు సలహా ఇచ్చారు అనుకోండి, ఖచ్చితంగా నేను వెంటనే ఆపరేషన్కి సిద్ధపడాలి. ఎందుకంటే నా హార్ట్లో హోల్ ఉంది, ఆలస్యం చేస్తే చనిపోయే అవకాశం ఉంది. వెంటనే ఆపరేషన్కి సిద్ధపడతాను. ఎంత కష్టమైనా, ఎంత ఖర్చు అయినా, అప్పు చేసైనా నేను సిద్ధపడతాను. కారణం, నేను బ్రతకాలి, నేను మరలా జీవించాలి. అలా కాకుండా డాక్టర్ గారు ఎంత హెచ్చరించినా, నీ స్థితి ఏంటో నీకు తెలుసా అని తేటగా తెలియపరిచిన నేను నిర్లక్ష్యంగా ఉండి వెళ్ళిపోయాను అనుకోండి, పట్టించుకోలేదు అనుకోండి, నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకుంటున్నాను. నా బ్రతుకుని నేను నాశనం చేసుకుంటున్నాను. ఆఖరికి నా ప్రాణమును నేను కోల్పోవలసి ఉంటుంది. కారణం ఏమండి? ఒక విధంగా ఆ రీతిగా వెళ్ళిన వ్యక్తిని డాక్టర్ గారు ఏమంటాడు, వీడికి ఏమైనా పిచ్చా, వీడికి ఏమైనా మెంటలా, హార్ట్లో హోల్ ఉందిరా, ఆపరేషన్ చేయించుకోరా, తడువు చేయొద్దని చెప్పినా పట్టించుకోడేంటి? దేవుడు అంటున్నాడు, నా మందిరం పాడైపోయింది, 16 సంవత్సరాలు బట్టి శిథిలం అయిపోయి ఉన్నది. గమనించారా? మందిరం తిరిగి కట్టండి అంటే
దాన్ని మీరు విడిచిపెట్టి సమయం లేదు. దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. గమనించారా? సేవకుల ద్వారా మాట్లాడుతాడు, వాక్యము ద్వారా మాట్లాడుతుంటాడు, దర్శనముల ద్వారా మాట్లాడుతుంటాడు. కానీ మన స్పందన ఎలా ఉంది అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుని మాటను ఏ రీతిగా రిసీవ్ చేసుకుంటున్నా, ఏ రీతిగా అప్లై చేసుకుంటున్నా, అన్వయించుకుంటూ ఉన్నా, దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం కానీ దేవుని మాట విని విధేయత చూపగలిగితే, సరిచేసుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా మనం ఆస్వాదింపబడతాం. చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. కానీ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, పెడుచెవిన పెడుతూ ఉన్నా. ముఖ్యంగా 7వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు పర్వతాలు ఎక్కండి, మ్రానులు నరకండి అంటున్నాడు. సహజంగా మనం ఆలోచిస్తే మరి అయ్యగారికి తెలుసు, మనకి ఏజెన్సీలో 42 సంఘాలు ఉన్నాయి. గమనించారా? ఒరిస్సా బోర్డర్ వరకు ఆ పర్వతాలు ఎలా ఉంటాయంటే, ఆ ఏజెన్సీ సేవ ఎలాగ ఉంటుందంటే, ఉదయం 6 గంటలకు బయలుదేరితే సాయంత్రం 4-5 అవుతుంది ఆ పర్వతాలు ఎక్కటానికి. చాలా ఎత్తైన పర్వతాలు, చాలా మీదకి వెళ్ళాలి, కిందకి దిగాలి, మీదకి వెళ్ళాలి, కిందకి దిగాలి. గమనించారా? ఆ పర్వతంలో వెళ్ళేటప్పుడు కాలు జారిందంటే లోయలోకి వెళ్ళిపోతాం. రోడ్డు లేదు, వెహికల్స్ వెళ్ళవు. కాలి నడకన సాలూరు ప్రాంతం నుంచి విజయనగరం డిస్టిక్లో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళాలి. అన్ని రాళ్ళే, అంత అడవి అది. గమనించారా? అలాంటి నడిచి 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 ఆ పైకి వెళ్ళి అక్కడ సంఘాలు స్థాపించాం. ఇంచుమించుగా 42 సంఘాలు స్థాపించడానికి దేవుడి కృపనిచ్చాడు. బిగ్గరగా ప్రభుని ఘనపరచుదాం. ఒకసారి నేను వెళ్తూ ఉంటుండగా ఒక చిన్న పురుగు నా వీపు మీద కుట్టింది. ఏదో కుట్టిందని షర్ట్ విప్పి లోపల చూస్తే నల్లని పురుగు. మీటింగ్ అయిపోయింది, 3 రోజులు వాక్య పరిచయం అయిపోయింది. కిందకి కొండ మీద నుంచి మరలా దిగిపోయాం. ఇక 2 రోజుల తర్వాత ఫీవరు, ఈ సెల్బ్రల్ మలేరియా బ్రెయిన్కి వచ్చేసింది. నాకు చాలా తల విస్తారంగా ఉండేది, చాలా లావుగా ఉండేవాడిని, చాలా తెల్లగా ఉండేవాడిని. ఆ జ్వరం రావటం వల్ల నడి రోడ్డు మీద పడిపోయాను. వెంటనే హాస్పిటల్కి మోసుకెళ్ళారు. ఆయన సెల్బ్రల్ మలేరియా వచ్చింది, ఈయన బ్రతుకుతాడు సస్తాడు మాకు తెలియదు, వైజాగ్ తీసుకెళ్ళిపోండి అన్నారు. కానీ ఒక 5 రోజులు డాక్టర్ గారిని బ్రతిమలాడి, అయ్యా వైజాగ్ వెళ్ళలేం, మన చర్చ్ మెంబరే డాక్టర్ గారు, ఇక్కడే ఉంచండి, మీరు వైద్యం చేయండి, మీరు చేయగలరు అంటే ఆయన వైద్యం చేయడం వల్ల దేవుని మహాకృప వలన బ్రతికాను. స్తోత్రం చెప్తామా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పర్వతాలు ఎక్కడం, మ్రానులు నరకడం అంత తేలిక కాదు. దేవుడు అంటున్నాడు, పర్వతాలు ఎక్కండి. పర్వతాలు దేనికి సూచనగా ఉన్నాయంటే, మనం నివసిస్తున్న ఈ ప్రాంతాలన్నిటికీ సూచనగా ఉంది. గమనించారా? ఈ విజయవాడ పట్టణం, లేకపోతే ఏలూరు, లేకపోతే గుంటూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పర్వతాలను సూచిస్తూ ఉన్నాయి. ఇక మ్రానులు దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే, నిన్ను నన్ను మ్రానులు సూచిస్తున్నాయి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో దానియేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ, రాజా ఈ చెట్టు నిన్నే సూచిస్తూ ఉంది. అనగా చెట్టు మనుషునికి సాదృశ్యం, పర్వతాలు ఈ ప్రాంతాలకు సాదృశ్యం. దేవుని ఆశ ఏమిటంటే, వెళ్ళండి, ప్రతి ప్రాంతానికి వెళ్ళండి. మార్కు 16 వచనాల ప్రకారం సర్వసృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. గమనించారా? వెళ్ళటం మెరలా చెప్తున్నాను, పర్వతం ఎక్కడం అంత సులువు కాదు, ప్రతి గ్రామానికి రీచ్ అవ్వటం అంత సులువు కాదు. కానీ వెళ్ళమంటున్నాడు దేవుడు. వెళ్ళి ఏం చేయాలంట? మ్రానులు నరకమంటున్నాడు. మ్రానులు నరకడం కూడా ఎవరు పడితే వారు నరకలేరు. సాధ్యమా? గమనించారా? ఆ ఖడ్గం, లేకపోతే ఆ గొడ్డలి, లేకపోతే ఆ ఇనప కత్తి ఎలా వాడాలో కూడా మనకి తెలియదు. గమనించారా? సరైన రీతిలో దానిని నరకకపోతే ఆ మ్రాను దేనికి పనికి రాకుండా పోతాడు. అర్థమైందా? ఒక ఉన్నతమైన పోడియం తయారు చేయాలంటే, ఒక మంచి టేబుల్ తయారు చేయాలంటే, ఒక మంచి గుమ్మం కొలతల ప్రకారం, పరిమాణం ప్రకారం అమర్చాలంటే నరికేటప్పుడే చాలా జాగ్రత్తగా గమనించారా? కార్పెంటర్ దాన్ని కట్ చేస్తూ వస్తాడు. దానికి అర్థం ఏమిటంటే, మనుష్యుడు పుట్టుకతోనే పాపంలో జన్మిస్తున్నాడు. శ్రాపగ్రస్తమైన జీవితం, ఈ జన్మ కర్మ పాపముల చేత ఏడవబడుతున్న మనుష్యుని మనం చేయవలసిన పని ఏమిటంటే, ఆ పాపపు స్థితి నుండి పరిశుద్ధతలోనికి నడిపించాలి. చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరచుదాం. మొద్దు నుండి మ్రానును వేరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి.
ఈ దినాల్లో ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారో తెలుసా? వారు సరైన అనుభవంలోనికి రాకపోవటమే. వేరు చేసేటప్పుడు ఎలా పడితే అలా నరికితే సాధ్యపరచబడదు. ముఖ్యంగా ఆ ఖడ్గము ఏంటి అంటే గొడ్డలను వాడుతాం, ఒక ఇనప కత్తిని వాడుతాం. బైబిల్ ప్రకారంగా చూస్తే పరిశుద్ధ గ్రంథమే ఒక ఖడ్గం అయి ఉన్నది. స్తోత్రం చెప్దామా? దీనిని ఎలా వాడాలో మనకు తెలియాలి, ఎక్కడ ఏం ప్రకటించాలో మనకు తెలియాలి, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో మనకు తెలియాలి. లేకపోతే సాధ్యపరచబడదు. ఆ వ్యక్తి ప్రభు తట్టు త్రిప్పబడడం సాధ్యపడదు. దేవుడు ఆశిస్తున్నాడు, పర్వతాలు ఎక్కు, మ్రాణులు నరుకు, తీసుకొచ్చిన మందిరం కట్టు, నన్ను నేను ఘనపరుచుకుంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశించేది అది. గమనించారా? మనము హగ్గై ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడినప్పుడు వారి లోబడలేదు. గమనించారా? పైగా వారు చేయవలసిన పనులన్నీ చేస్తున్నారు. ఈ దినాలలో కూడా ఏమండి, మన సొంత పని మీద మనం ఆధారపడుతున్నాం, మన స్వప్రయోజనాల కొరకు పనిచేస్తున్నాం. దేవుని మహిమ కొరకు పనిచేసేవారు లేరు. ఇంకా 2% క్రైస్తవులు ఉన్నారంటే కారణం ఏంటి? మనమే 2024 సంవత్సరాలు ప్రభు భూమి మీద ఉద్భవించి, కానీ ఇంతవరకు ఏమండి సంఘాలు ఖాళీగానే ఉన్నాయి. ఎంతోమంది ప్రభుత్వ త్రిప్పబడలేకపోతున్నారు. కారణం మన స్వప్రయోజనాల కొరకే బతుకుతున్నాం తప్ప దేవుని కొరకు శ్రమించేవారు లేరు, పర్వతాలు ఎక్కేవారు లేరు, మానవులు నరికేవారు లేరు. ముఖ్యంగా అక్కడ రాయబడి ఉంది, తీసుకురమ్మంటున్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40 నుంచి లాస్ట్ 47వ వచనం వరకు చదివితే ప్రభువే రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘములోనికి చేర్చుచుండెను. హల్లెలూయా! బిగ్గరగా చెప్దాం, నోరు తెరిచి హల్లెలూయా. ఏమండి, అనుదినం ఆదిమ సంఘములోనికి నూతన ఆత్మలు చేర్చబడుతున్నాయి. ప్రభువే తీసుకుని వచ్చాడు. అక్కడ అంటున్నాడు, మ్రాణులన్నీ ఎక్కడికి రావాలి? మందిరానికి తీసుకురాబడాలి. ఖచ్చితంగా ఎవరికైతే సువార్త ప్రకటించామో, ఈ వాక్యమైన ఖడ్గము ద్వారా ఎవరికైతే వాక్యం అందించామో, వారు ప్రభు తట్టు తిప్పబడిన తర్వాత నరకబడిన మ్రాణులన్నిటినీ మందిరంలోనికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఈ వాక్యము ద్వారా, గమనించారా, కంసాలి లేక ఒక కార్పెంటర్ ఎలా చెక్కుతాడో ఆ రీతిగా మనము వారిని వాక్యము ద్వారా క్రీస్తు స్వారూప్యములోనికి మలచగలిగితే ఆయన మహిమపరచబడతాడు. స్తోత్రం చెప్దామా? మందిరము లోపలికి వచ్చిన వ్యక్తి చెక్కబడాలి. ఆ మ్రానికి రకరకాల ఆకారాలు ఉంటాయి, దాన్ని సదును చేస్తూ ఉంటారు, దాన్ని చిత్తిరి పెడుతూ ఉంటాడు. గమనించారా? అలాగే ఐటెం తయారు ఇంత అందంగా ఈ ఫోడియం ఉందంటే దీని వెనక ఎంతో కష్టం ఉంది. గమనించారా? ఆ రీతిగా మనలో ఉన్న ఏమంటే అవిధేయత, మనలో ఉన్న అహం, మనలో ఉన్న గర్వం, ఏమంటే పాపములో పుట్టి పాపములోనే జీవిస్తూ శాపగ్రస్తునిగా ఉన్నాను. ఇప్పుడు మందిరంలోనికి వచ్చాం. దైవజనుడు ఆ మనుషుని యేసు క్రీస్తు స్వభావములోనికి మలచటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం చెప్దామా? ఒక విధంగా పరిమాణము చెప్పున, గమనించారా, అమర్చబడాలి. స్తోత్రం చెప్దామా? పరిమాణము చెప్పున అమర్చబడినప్పుడే అది మందిరం అవుతుంది, స్థిరమైన మందిరముగా మార్చబడుతుంది. దేవుడు ఆశించిన మందిరముగా నువ్వు కొలతల ప్రకారం, పరిమాణము ప్రకారం దాని పట్ల శ్రద్ధ వహించవు గనక అది అమర్చబడుతుంది. పెద్దలు అంటారు, ఏమంటే కొన్ని ఇటుకలు గోడలో అమర్చబడుతూ ఉంటాయంట. ఆ గోడలో అమర్చబడిన ఇటుకలను బట్టి ఎంతో విలువ ఆ ఇటుకకు వస్తుంది. కొన్ని ఇటుకలు, గమనించారా, ఆ తాపి మేస్త్రి చేతిలో సరిగ్గా పగలవు. ఎంతో ట్రై చేస్తాడు చెక్కడానికి, కానీ అవి అంగీకరించవు. ఆఖరికి గుండె అయిపోయింది కదా, అది కింద పడివేసి కాలుతో తొక్కడానికి తప్ప మందిరములో లేక ఆ గోడలో ఆ ఇటుక అమర్చబడ్డానికి అవకాశం లేదు. తొక్కివేయబడుతూ ఉంటుంది. చాలామంది వస్తారు మందిరానికి, కానీ వారు మందిరములో అమర్చబడరు. దేవుడు అంటున్నాడు, నరకబడిన మ్రాణులన్నీ తీసుకురాబడాలి, దాని ద్వారా మందిరము కట్టబడాలి, అప్పుడు నేను సంతోషిస్తాను. దయచేసి చూడండి, 9వ వచనాన్ని చదువుతున్నాను. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనములో అంటున్నాడు, విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచుతిరి కానీ కొంచెముగా పండాను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లను కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేనివల్లంట?
మీరు మీ ఇండ్లను కట్టుకున్నటకు త్వరపడుట చేతనే కదా. ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది పరీక్షించుకునేవారు దేవునికి కావాలి. వారి స్థితి ఏ విధంగా ఉంది పరీక్షించుకునే వారు కావాలి. గమనించారా? కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలలో ఏమండి, దేవుని మందిరమై ఉన్నావని నువ్వు ఎరగవా? దేవుని మందిరమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అని రాయబడి ఉంది. 6వ అధ్యాయం 19వ వచనం కొరింథీ పత్రికలో మనం చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు గారు, మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించారా? ఆయన వెలబెట్టి మనల్ని కొన్నాడు. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి వేరలేదు. పాపంలో శాపంలో మ్రగిపోతున్న మన నిమిత్తం మన పాప భారమంతా ఆయన మీద వేసుకొని ఆ నిలువ కొయ్యకు అడ్డు కొయ్యకు వేలాడు తిరిగిపడ్డాడు. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. దేని కొరకు? ఒక పాపి పరిశుద్ధంగా మార్చబడాలి. ఒక నరకానికి పాత్రుడైన మనుషుని నిత్య జీవానికి వారసునిగా చేయాలి, పరలోకానికి వారసునిగా చేయాలి. ఇప్పుడే మనం విన్నాం, అయ్యారు అన్నారు కదా, నువ్వు ఎలా వచ్చావు పరలోకానికి అంటే, ఒక ఆయన నన్ను రమ్మన్నాడు, ఏమో నాకు తెలియదు, ఆయనతో పాటు వచ్చేసాను. స్తోత్రం చెప్దామా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఒక దొంగత అన్నాడు. తన యొక్క రిపెంటెన్స్ అనుభవాన్ని దేవుడు చూశాడు, ప్రభువు చూశాడు. అయ్యా, నీవు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. స్తోత్రం చెప్దామా? మనం అర్హులము కాదు, కానీ మనలను పరలోకానికి, ఆ నిత్య మహిమలోనికి, నిత్య జీవానికి వారసులుగా చేయాలని ఆయన శాపగ్రస్తుడిగా ఆ కల్వరిలో వేలాడదిరిపడ్డాడు. రక్తమంతా కడబొట్టు వరకు చిందించాడు. స్తోత్రం చెప్దామా? కారణం, నీవు ఒక పరిశుద్ధమైన మందిరముగా కట్టబడాలి. 12, 13 వచనాలు చూద్దాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 12, 13 వచనాలలో రాయబడిన వచన భాగాలు చూస్తే అక్కడ అంటున్నాడు, వారందరూ హగ్గై ద్వారా దేవుడు ఇచ్చిన హెచ్చరికకు లోబడి విధేయత చూపి ఫలానా సంవత్సరం, ఫలానా నెల, ఫలానా దినాన్న దేవుని మందిరపు పని ప్రారంభించిరి. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా. భయభక్తులు పూనిరి అని రాయబడి ఉంది 13వ వచనంలో మనం చూస్తే. గమనించారా? భయభక్తులు కలిగి ఉండటం 2 అనుభవాలు మనం చూడొచ్చు. దేవుడు మాట్లాడిన వెంటనే ఏమండి, లోబడిన వారు కొందరు ఉంటారు, మరి కొందరు ఉంటారు దేవుడు మాట్లాడినా, ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా లోబడరు, విధేయత చూపరు. గమనించారా? మొదటి రకం ఎవరు అంటే, దేవుడు మాట్లాడాడు, వెంటనే భయభక్తులు కలిగి దేవుడు ఏది చేయమన్నాడో అది జరిగిస్తారు. మరి కొందరు దేవుని భయము కలిగి ఉండరు, దేవుడు మాట్లాడినా లెక్క చేయరు. వీరు 16 సంవత్సరాల తర్వాత సుమారుగా కోరేసు పరిపాలనలో, జెరుబ్బాబేలు యొక్క నాయకత్వంలో, యాజకుడైన యెహోషువ ద్వారా హగ్గై అయిన ప్రవక్త హెచ్చరించినప్పుడు అందరూ భయభక్తులు పోనిరి, మందిరపు పని ప్రారంభించారు. స్తోత్రం చెప్దామా? జీవితాలు ఏమండి విముక్తి చెందాలి, ఆ భ్రష్టత్వం నుంచి విముక్తి చెందాలి, భారతదేశం రక్షణ పొందాలి, క్రైస్తవ దేశంగా మార్చబడాలంటే ఖచ్చితంగా భయభక్తులు పోని దేవుడు ఏది ఆజ్ఞాపించాడో ఆ మందిరాన్ని కట్టడానికి పూనుకోగలగాలి. ఎప్పుడైతే వారు పూనుకున్నారో, ఎప్పుడైతే భయభక్తులు కలిగి దేవుని మాటకి లోబడ్డారో, అక్కడ ఒక మాట రాశాడు. దేవుడే అంటున్నాడు, నేను మీకు తోడై ఉంటాను. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచుదాం. ఎప్పుడు? మందిరం కట్టడానికి పూనుకున్నప్పుడు, మందిరం కట్టడానికి వారు సిద్ధపడినప్పుడు, దేవుని మాటకు భయభక్తులు కలిగి తీర్మానం చేసుకున్నప్పుడు, సహజంగా వాగ్దానాల కోసం అన్వేషిస్తూ ఉంటాం. దేవుని మాట మనం వినగలిగితే, దేవుడు చెప్పింది చేయగలిగితే ఖచ్చితంగా నీతో నాతో దేవుడు ఉంటూనే ఉంటాడు. స్తోత్రం చెప్దామా? ఈ ఫింటెడ్ మ్యాటర్స్ కాదు, ఏమంటే అచ్చువైపడిన వాగ్దానాలు కాదు. నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకో. భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు ఆయన నీతో కూడా నాతో కూడా ఎప్పుడైతే తన ప్రజలు ఏమంటే దేవుని మాటకి లోబడ్డారో వెంటనే ఆ మాట అంటున్నాడు. గమనించారా? నిర్గమకాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దాసుడైన, దేవుని సేవకుడైన మోసే మాట వినకుండా, లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తున్నప్పుడు అంటున్నాడు, ఈ జనులు లోబడనొల్లని ప్రజలు. గమనించారా?
అసలు దేవుడు ఏమని అనాలి, ఏ విధంగా సంబోధించాలి తన ప్రజలను? వీరు నా ప్రజలు అని దేవుడు సంబోధించాలి. సంగమా వింటున్నారా? కానీ నా ప్రజలు, నా జనులు అంటలేదు. ఏమంటున్నాడు? ఈ జనులు సంబంధం, సహవాసం, దేవునితో ఉన్న ఫెలోషిప్ తెగిపోతుంది దేవుని మాట వినకపోతే, దేవుని మాట అంగీకరించకపోతే. చూడండి, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే అక్కడ కూడా అంటున్నాడు, ఈ జనులు సమయము లేదని చెప్పుచున్నారు. నా జనులు అంటలేదు. దేవుని కోపం పుట్టిస్తే దేవుని యొక్క ఉగ్రత అనుభవించవలసిందే. గమనించారా? అక్కడ సహవాసం కోల్పోయినట్లు నాకు మీకు సంబంధం లేదు. ఏమంటున్నారు? ఈ జనులు మందిరము పాడై ఉండగా సమయము లేదంటున్నారు. ఈ జనులు అంటే నా జనులని అని అంగీకరించట్లేదు. ఎప్పుడైతే 12, 13 వచనాలలో ఏమంటే యాజకుడైన యెహోషువ ద్వారా హగ్గై మాట్లాడినప్పుడు వారందరూ మందిరం కట్టడానికి పూనుకున్నారో అప్పుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉంటాను. చప్పట్లు కొడుతూ మరొకసారి ప్రభుని స్తుతిద్దాం. చూడండి దయచేసి హగ్గై గ్రంథములో 14వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి అందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి యెహోవా తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. హల్లెలూయా. బిగ్గరగా నోరు తెరిచి ప్రభుని కనబరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం! గమనించారా? జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రేరేపించాడు. యాజకుడైన యెహోషువ మనస్సును ప్రేరేపించాడు. శేషించిన జనులందరి మనస్సులను ప్రేరేపింపగా, ఎప్పుడు దేవుని పని అద్భుతంగా భూమి మీద జరుగుతుంది అంటే దేవుడు ప్రేరేపిస్తేనే. స్తోత్రం చెప్తామా? అయ్యగారు మాట్లాడుతూ వచ్చారు, యోసేపు గారికి క్షేమకరమైన ప్లేస్ ఏదంటే ఏమంటే గుంట, త్రవ్వబడిన నాశనకరమైన గుంటే. స్తోత్రం చెప్తామా? సమస్యలు వచ్చేటప్పుడు, మనం తునీకరించబడినప్పుడు ఏమంటే అందరూ మనల్ని ఆడిపోసుకుంటారు. అయిపోయింది వీడి పని, ఏమంటే అమ్మబడ్డాడు, కొట్టబడ్డాడు, వీడు ఏదో దర్శనాలు వచ్చాయన్నాడు, ప్రధాన అయిపోతాడు అనుకున్నాడు. గమనించారా? కానీ వారికి తెలియదు తునీకరించబడటం, హెచ్చింపబడటానికి. అద్భుతమైన సందేశం. నా మటుకు నేను అయ్యగారు మెసేజ్ ద్వారా చాలా బలపరచబడ్డాను. దేవుని నామానికి మహిమ కలుగున్న గాక. ఇక్కడ అంటున్నాడు ప్రేరేపింపగా, దేవుడే నాయకుల మనస్సులను ప్రేరేపించాడు. ఈరోజు పని ఎందుకు జరగట్లేదు? మందిరం ఎందుకు కట్టబట్టలేదు? దేవుని ఆలయం ఎందుకు పాడైపోతుంది? దేవుడు ఎందుకు ఆలయంలో నివసించలేకపోతున్నాడు? ఆయన నివసించడానికి అనుకూలంగా మందిరం లేదు, కట్టబడటం లేదు. వింటున్నారా? ఆయన ప్రేరేపిస్తేనే పని జరుగుతుంది. ఇర్మియా 20వ అధ్యాయం 7వ వచనంలో ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు, యెహోవా నన్ను ప్రేరేపించగా నేను నీ ప్రేరేపణకు లోబడుచున్నాను. హల్లెలూయా. ఇర్మియా ఇచ్చిన సాక్ష్యం, ఆయన నన్ను ప్రేరేపింపగా నేను ఆయన ప్రేరేపణకు లోబడుచున్నాను. ప్రియ దేవుని సంగమా, గమనించారా? దేవుడు ఎన్నో మారులు ప్రేరేపిస్తూ ఉంటాడు. మార్కు సువార్తలో 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఎందుకు ప్రేరేపిస్తాడో చూద్దాం. దేవుడు ఎందుకు మాట్లాడుతాడు, ఎందుకు దర్శిస్తూ ఉంటాడు, ఎందుకు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. దయచేసి చూడండి, రోమపత్రిక అనుకుంటాను 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, లేదా దేవుని అనుగ్రహం మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తునీకరించదవా? గమనించారా? మారు మనస్సు పొందుటకు దేవుడు నిన్ను ప్రేరేపించుచున్నాడని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును తునీకరించదవా? ఎన్నిసార్లు మనతో మాట్లాడలేదు దేవుడు? ఎన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేరేపించట్లేదు? సమస్తము విడిచిపెట్టి రా నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా, పనిముట్టిగా, సాధనముగా నిన్ను చేయాలని నేను అనుకుంటున్నాను. ఎన్ని మారులు దేవుడు తన దాసుని ద్వారా, సేవకుని ద్వారా ఏమంటే దేవుని వాక్యపు వెలుగులో సంధించబడ్డాం. ఒకటి, మనము లోబడ్డామా? ప్రేరేపణకు లోబడ్డామా?
వారి ప్రేరేపణకు లోబడి జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో హగ్గై మాట విని శేషించిన జనులందరూ మందిరపు పని ప్రారంభించారు. స్తోత్రం చెప్దామా? ఆత్మీయంగా. అందుకే యోహాన్ పత్రికలో పరిశుద్ధుడైన యోహాన్ అంటాడు, నా కుమారుడా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటావు. ఆత్మీయంగా కట్టబడినంత కాలం భ్రష్టత్వం నుంచి విడుదల మనకు ఉండదు. దేవుని మాట విననంత కాలం మన జీవితాలు స్తంభించిపోతూ ఉంటాయి. ఏది తిన్నా అది అరగదు, ఎంత తిన్నా ఆకలి తీరదు, ఎంత తాగినా దాహం తీరదు, ఎన్ని వస్త్రములు ధరించుకున్నా చలి ఆగదు, ఎంతో కష్టపడుతున్నా చినిగిన సంచిలో వేసినట్టే ఉంది. కారణం మందిరం దేవుని ఆలయం పాడైపోయింది. ఇప్పుడు మందిరం కట్టడానికి పూనుకున్నారు. దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉంటాను. అక్కడ రాయబడిన మాట అందరినీ ప్రేరేపించాడు. గమనించారా? ఇప్పుడు సంతోషంగా దేవుడు నేను తోడై ఉంటానని ఆజ్ఞాపించాడే గనుక అందరూ ధైర్యం తెచ్చుకున్నారు. దేవుని పని ప్రారంభించారు. వారిని ప్రేరేపించాడు గనుక గమనించారు, ఎవరిలో వ్యతిరేకత లేదు, పెద్దల్లో వ్యతిరేకత లేదు, సేవకుల్లో వ్యతిరేకత లేదు. అందరూ కలిసి అందరి మనస్సులను హగ్గై ప్రకటించినప్పుడు జెరుబ్బాబెలు ఒక్కడే ప్రేరేపించబడలేదు, యెహోషువ ఒక్కడే ప్రేరేపించబడలేదు. గమనించారా? అందరిలో ఏక మనసు కలుగు చేశాడు పరిశుద్ధాత్ముడు. స్తోత్రం చేద్దామా? అందుకే పని జరుగుతుంది. అక్కడ రాయబడి ఉంది, దయచేసి 2వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనము, ప్రధాన యాజకుడు వగు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకొనము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడే. హల్లెలూయా చెప్పుదామండి, చేతులెత్తి ప్రభుని స్తుతిద్దామండి. హల్లెలూయా. గమనించారా? ఎందుకు కట్టలేదో మొదట చెప్పాను. 16 సంవత్సరాలు ఎందుకు మందిరాన్ని పక్కన పెట్టేశారు? మన ఇల్లు మనమే కట్టుకోలేకపోతున్నాం, మనం బ్రతకడం మనకే కష్టంగా ఉంది. దేవుని ఇల్లు ఇంకెలా కడతాం? చాలామంది నేను చూస్తూ ఉన్నాను, మంచి ఇల్లు మార్బుల్ స్టోన్తో ఇల్లు కట్టుకుంటారు కానీ దేవుని ఇల్లు కట్టరు. చాలా విచారకరమైన సంఘటన. చెట్టు కింద అయినా దేవుడు ఉన్నాడండి, పెంకుటింట్లోనైనా దేవుడు ఉన్నాడండి, రోడ్డు మీద అయినా దేవుడు ఉంటాడండి అంటారు కానీ మందిరం మాత్రం కట్టాడు. ఒక బారు మందిరంగా మార్చేశానని గొప్పగా చెప్తాడు. ఒక సినిమా థియేటర్ నేను కొన్నాను, మందిరంగా మార్చాను. ఆయన నివసించే స్థలం పరిశుద్ధముగా ఉండాలి. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. పాడైన స్థలాలు కాదు, ఒక దురాత్మల చేత బంధించబడిన గృహాలు కాదు, ఒక బారు కాదు, సినిమా హాల్ కాదు, మందిరంగా మార్చవలసిందే. మోసే ఒక పరిశుద్ధమైన స్థలమును నా కొరకు నిర్మించు. కెరూబుల మధ్య నివసించేవాడు దుర్మార్గుల మధ్య ఉండడు. ఆయన నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులనై ఉండుడి. బీ హోలీ బికాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులనై ఉండండి. సమస్త ప్రవర్తన అందును గొప్పగా చెప్తారు. నా మట్టుకైతే నేను దయచేసి క్షమించాలి. ఆ బారులు సినిమా హాళ్ళు నాకు ఇష్టం లేదు. ఒక పరిశుద్ధమైన స్థలం దేవుని కొరకు నియమించాలి. స్తోత్రం చెప్దామా? పరిశుద్ధుల సమక్షంలో అది ప్రతిష్ఠింపబడాలి. ఒక మందిరం కట్టబడిన తర్వాత పరిశుద్ధులు, యోధులు, ప్రార్థనా యోధులు, నియమించబడిన నాయకులు సమక్షంలో ఆ మందిరాన్ని ప్రతిష్ఠిస్తే దేవుడు అక్కడ ఉంటాడు. ఆ స్థలంలో దేవుడు సంచరిస్తాడు. గమనించారా? గొప్పగా చెప్తారు. పార్కులన్నీ మందిరాలే, సిగ్గులేదు. కోట్ల విలువ చేసే ఇల్లు కట్టుకుంటూ ఉంటాం. దేవుని మందిరం మాత్రం రెంట్ హౌస్. పార్కులోని దేవుని ఆరాధిస్తావా? ఫంక్షన్ హాల్లో దేవుని ఆరాధిస్తావా? కమర్షియల్గా ఆలోచిస్తావా? నా మందిరం పాడయ్యుండగా శరంబు వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమా? మార్పు చెందాలి సమాజం. వింటున్నారా? పార్కులో కాదు ఆరాధించవలసింది. కుటుంబంలో భార్య భర్త. గమనించండి, ఒక కుటుంబం ₹1,00,00,000 విలువ చేసి ఇల్లు కట్టగలిగినప్పుడు ఇంతమంది దేవుని ఇల్లు కట్టలేమా? చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుచుతాం. వేల కొలది సంఘం, ఈ వేల కొలది ప్రజలు దేవుని ఇల్లు కట్టలేరా? మేము కట్టలేమండి, పేదవారం అండి, నిరుపేదలం. ఒక ఫ్యామిలీ ₹1,00,00,000 విలువ చేసి ఇల్లు కట్టగలిగినప్పుడు
ఇంతమంది కలిసి దేవుని ఇల్లు ఎందుకు కట్టలేమండి? ఏమిటి నిర్లక్ష్యం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. వింటున్నారా సంగమా? ప్రవక్త అయిన హగ్గయి ద్వారా దేవుడు ఉపదేశం చేయలేదు, హెచ్చరిక, ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. సమయం ఇంకా రాలేదని చెప్తారా? మాకు ఇంకా సమయం రాలేదు. ఎంతకాలం కావాలి మీకు? ఎన్ని సంవత్సరాలు కావాలి? వింటున్నారా? దేవుడు మనల్ని ప్రేమించి అద్భుతంగా ఎప్పటికప్పుడు సంధిస్తూనే ఉన్నాడు, ప్రేరేపిస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక విధంగా మనం ధన్యులం. ఆయన ఒకవేళ మాట్లాడకపోతే మనం భ్రష్టులం అయిపోతాం. దేవుడు సంధించకపోతే నేనేమై ఉన్నానో నాకు అర్థం కానే కాదు. చీకట్లో ఉన్నట్లే, అంధత్వంలో ఉన్నట్లే. ధైర్యపరుస్తున్నాడు. జెరుబ్బాబెలు, ఏమండి జెరుబ్బాబెలు ధైర్యంగా ఉండు, యెహోషువ ధైర్యంగా ఉండు, శేషించబడిన సమస్త దేశములారా ధైర్యంగా ఉండి పని జరిగించండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నదే. చప్పట్లు కొడుతూ ప్రభుని కనబరుచుదాం. భయపడద్దు, దిగులు పడద్దు, కలవరపడద్దు, నేను మీకు తోడై ఉన్నాను, నా ఆత్మ మీ మధ్య ఉన్నది. అద్భుతం ఏంటి తెలుసండి? ఆ కింద 6వ వచనానికి వెళ్తే, అన్య జనులను ఇంకొక మారు భూమిని సముద్రమును సమస్తమును ఏమండి కంపింపజేస్తాను, మందిరానికి కావలసిన నిధులన్నీ నేను సమకూరుస్తాను. మీరు భయపడకండి, మీరు దిగులు పడకండి. స్తోత్రం చేద్దామా? మనకు ఒక బ్రాంచ్ చర్చ్ ఉంది వైజాగ్ వెళ్ళే రోడ్లో. ఒక దినాన సాటర్డే ఒక 4-5 వచ్చారు. కరెంట్ తీసేసాడు ప్రార్థన టైంకి. ఆ చీకట్లోనే ఇంకా వాక్యం లేదు, ఏం లేదు, చీకటిగా ఉంది. ఏమండి ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. ప్రార్థన అయిన తర్వాత ఈ వచనాన్నే మాట్లాడుతూ ప్రేరేపించి ఒక మంచి మందిరం కట్టాలి మనం, మరి ప్రార్థన చేయండి. ఇక దావీదు ఈ రీతిగా సమర్పించాడు అన్నాను. ఇంచుమించు వచ్చిన ఆ 5-6 వారు ఒంటి మీద ఉన్న బంగారం అంతా 16 తులాల బంగారాన్ని దేవునికి సమర్పించారు. స్తోత్రం చెప్తామా? ఎన్ని తులాలు? వచ్చింది 4-5 చిన్న మందిరం, అది రోడ్డు పక్కన ఫుట్పాత్లో కట్టాం. గవర్నమెంట్ స్థలం అది కూడా. ఏమండి ఒక పేద ఆవిడ దానం చేస్తుంది. అయ్యా స్థలం కొంటాను అంటున్నారు కదా. గుంటూరు, మీ గుంటూరు నుంచే మణిగారు అని గుంటూరులోనే ఉంటారు. మన సాలిం రాజు గారు చర్చ్కి వెళ్తారు. అయ్యా మీరు కొండం ఎందుకయ్యా? నాది ఉంది, నేను వాడట్లేదు, నేను గుంటూరులో ఉంటున్నాను, ఈ స్థలంలో మందిరం కట్టుకోండి అన్నారు. ఆ మందిరం కట్టిన తర్వాత మరి పెద్ద మందిరం కట్టాలి మనమని ఒక 20 సంవత్సరాల కింద స్టోరీ చెప్తున్నాను. 16 తులాల బంగారం, ముక్కుబడుకలు, గాజులు, పట్టీలు, ఏమండి చేతికి ఉంటాయి కదా రకరకాల అన్నీ. వింటున్నారా? మంచి సుందరమైన మందిరం కట్టాం. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచుదు. ఏమంటున్నాడు? 6వ వచనం నేను ముగిస్తాను. అయ్యగారు నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. 6వ వచనం, మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరముల మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. అన్యజనుల ఇష్ట వస్తువులన్నీ తేబడతాయి, నేను కంపింపజేస్తున్నా. మందిరం కట్టడానికి ఏమంటే సామర్థ్యం లేదు, శక్తి లేదు కాదు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని పని చేయడానికి పూనుకో, ఆయనే సమస్త వనరులు సమకూరుస్తాడు. స్తోత్రం చెప్దామా? ఏడు జడ్డ ఆయన ఇస్తాడు. ఎప్పుడైతే ఈ రీతిగా దేవుని పని ప్రారంభించారో ఏమంటే జీవం కలిగిన దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 2వ అధ్యాయం 19వ వచనములు అంటున్నాడు, కొట్లలో ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ఒలీవల చెట్లు పూసేనా పూయకుండేనా అని ప్రశ్నిస్తున్నాడు. గమనించారా? పంటంతా నాశనం అయిపోయింది. ఏది విత్తినా చేతికి రావట్లేదు, ఎంత సంపాదించినా అనుభవించలేకపోతున్నారు. ఆయన అడుగుతున్నాడు, కొట్లలో ధాన్యం ఉన్నదా? ఎక్కడిది ధాన్యం? పంట పండిందా? ఏ పంట కూడా చేతికి రావట్లేదు. అయితే సంగమా, అయితే 2:19, ఇదిగో ఈ దినము మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదును. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచుదాం. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ఐ విల్ బ్లెస్ యూ. నేను నిన్ను ఈ దినము మొదలుకొని, ఎందుకో తెలుసా? మందిరపు పని ప్రారంభించావు, పాడైన మందిరం తిరిగి కట్టడానికి ఇష్టపడ్డావు. దానిని నేను మహిమతో నింపుతాను, నన్ను నేను ఘనపరుచుకుంటాను, నన్ను నేను సంతోషిస్తాను మందిరాన్ని బట్టి. ఇప్పుడు అంటున్నాడు, కొట్లలో ధాన్యం లేదు కదా, ఇది మొదలుకొని ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి,
అంజూరపు చెట్లు ఫలిస్తాయి, ఒలీవల చెట్లు ఫలిస్తాయి. అంతేకాదు, నేను నిన్ను ఆశీర్వదించేదాను. గొప్ప ఆదరణ, గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడిచ్చాడు. ఎప్పుడండి? సమయం లేదు అని ప్రజలు వాపోతూ ఉంటుండగా, సమయం ఇంకా రాలేదు రాలేదు రాలేదు, దేవుడు ఎప్పుడో నీకు అవకాశం ఇచ్చాడు. దేవునికి మనం లోబడాలి. గమనించారా? హగ్గై ద్వారా మాట్లాడినప్పుడు మందిరం కట్టబడింది. అద్భుతంగా వారి కొరతలన్నీ దేవుడు తీర్చాడు. ఆమె దేవుని చిత్తానికి అప్పగించుకొని ఆయన ప్రేరణకి మనం లోబడితే ఆయనే సమస్తమును సమకూర్చి తను తాను ఆయన నామ ఘనత కొరికే, ఆయన మహిమ కొరికే ఆయన పని చేసుకుంటాడు. మనల్ని బట్టి కాదు, ఆయన నామానికి మహిమ కలుగు నిమిత్తం ఆయన కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, మన నాయకులకు, ప్రెసిడెంట్ అయ్యగారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు ఉంచండి.